హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే అసలు ఈ గ్రాఫిక్ కార్డ్ అంటే ఏంటి, ల్యాప్టాప్లో ఉండే గ్రాఫిక్ కార్డ్ ఎంతవరకు యూజ్ అవుతుంది, అండ్ మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది ఎంతవరకు అవసరం అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను అసలు జీపీయూ అంటే ఏంటి, లేదా గ్రాఫిక్ కార్డ్ అంటే ఏంటి, అసలు మనం జీపీయూ కొనుక్కోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, అసలు ఈ జీపీయూ వల్ల మనకి ఎంతవరకు ఉపయోగం అనేది కంప్లీట్గా ఈ వీడియో అయితే మాట్లాడతాను. అండ్ దాంతోపాటు అసలు ల్యాప్టాప్కి సంబంధించిన జీపీయూస్కి, డెస్క్టాప్కి సంబంధించిన జీపీయూస్కి డిఫరెన్స్ ఏంటి, మనం కొనుక్కునే ల్యాప్టాప్లో జీపీయూ ఎంతవరకు అవసరం అనేది కూడా కంప్లీట్గా మీకు చెప్తాను అనమాట. సో మనం అసలు జీపీయూ గురించి తెలుసుకోవాలి అంటే అసలు ముందు మనకి ప్రాసెసర్ అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే జీపీయూ అనేది కంప్లీట్గా ఒక సెట్ ఆఫ్ ఆపరేషన్స్ లేదా ఒక పని చేయడం కోసం అయితే డిజైన్ చేశారు. ప్రాసెసర్ అనేది ఇంకొక పని చేయడం కోసం అయితే డిజైన్ చేశారు. సో జీపీయూ అసలు డిజైన్ ఎందుకు చేశారంటే ప్రాసెసర్ చేయలేని కొన్ని పనుల్ని ఎఫిషియెంట్గా అలాగే ఫాస్ట్గా చేయడం కోసం ఈ జీపీయూస్ని కానీ గ్రాఫిక్ కార్డ్స్ని కానీ తీసుకొచ్చారనమాట. ప్రాసెసర్ అనేది అన్ని రకాల వర్క్స్ని చేయగలుగుతుంది. సో బేసిక్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాసెసర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేస్తుంది కాబట్టి ఒకేసారి అది ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ యాప్స్ని సైమల్టేనియస్గా ఓపెన్ చేయగలుగుతుంది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఇంటరప్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనకి హ్యాండిల్ చేయగలుగుతుంది. ప్రాసెసర్ అనేది చాలా తక్కువ కోర్స్ అనేది కలిగి ఉంటుంది. ఎందుకు ప్రాసెసర్లో తక్కువ కోర్స్ ఉంటాయంటే ప్రాసెసర్ యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆ ఆర్కిటెక్చర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, అది కొద్దిగా కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి మనకి ప్రాసెసర్లో కోర్స్ అనేవి తక్కువ అయితే ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఒక ప్రాసెసర్లో మనకి 4 కోర్స్ నుంచి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ప్రాసెసర్స్ అయితే అప్ టు 192 కోర్స్ వరకు కూడా మనకి ప్రాసెసర్స్ అయితే డిజైన్ చేస్తున్నారు. బట్ మనం ఏదైతే కన్జ్యూమర్ లైనప్ ఉంటుందో, సో కన్జ్యూమర్ లైనప్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి 64 కోర్స్ వరకు కూడా మీరు ప్రాసెసర్స్ని అయితే చూడొచ్చు. అదే మనం గ్రాఫిక్ కార్డ్స్ని చూసుకున్నాం అనుకోండి, గ్రాఫిక్ కార్డ్స్ అనేవి ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే డిఫరెంట్. ప్రాసెసర్లోనే మనకి కోర్సే ఉంటాయి, గ్రాఫిక్ కార్డులో కూడా మనకి కోర్సే ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే గ్రాఫిక్ కార్డులో మనకి థౌజండ్స్ ఆఫ్ కోర్స్ అయితే ఉంటాయి. సో థౌజండ్స్ ఆఫ్ కోర్స్ అంటే కొన్ని వేల కొద్ది కోర్స్ని అయితే ఒక గ్రాఫిక్ ప్రాసెసర్లోనైతే ఎంబెడ్ చేయగలుగుతారు. సో ఇలా ఎంబెడ్ చేయడానికి కారణం ఏంటంటే ప్రాసెసర్ కోర్తో కంపేర్ చేసుకున్నట్లయితే గ్రాఫిక్ కార్డ్ యొక్క కోర్ అనేది చాలా చిన్నగా అయితే ఉంటుంది. అండ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే బేసిక్గా మీరు ప్రాసెసర్ యొక్క కోర్ చూసుకున్నారనుకోండి, అది మనకి చాలా రకాల పనులు హ్యాండిల్ చేసేలాగా దాన్ని డిజైన్ చేస్తారు కాబట్టి దాని యొక్క ఆర్కిటెక్చర్ అనేది అలాగ కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి అవి ఆపరేటింగ్ సిస్టమ్ని కంప్లీట్గా అయితే హ్యాండిల్ చేయగలుగుతాయి. అదే మనం గ్రాఫిక్ కార్డ్ యొక్క కోర్స్ని చూసుకున్నాం అనుకోండి, అవి కేవలం కొన్ని సెట్ ఆఫ్ అప్లికేషన్స్ని కానీ లేకపోతే కొన్ని స్పెసిఫిక్ పనులు మాత్రమే చేయగలుగుతాయి. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మనకి ఏదైతే గేమింగ్ ఉందో సో ఆ గేమింగ్ని రెండర్ చేయడం కోసం ఇవి యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ అని ఇదేదైతే ఇంజన్స్ ఉంటాయో ఈ ఇంజన్స్ని యూజ్ చేసుకుని ఆ కోర్స్ని యూజ్ చేసుకుని మనకి ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయడానికి కూడా ఈ గ్రాఫిక్స్ ప్రాసెసర్లు అయితే యూజ్ అవుతాయి. చాలా ఫాస్ట్గా మ్యాథమెటికల్ ఒక సెట్ ఆఫ్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ చేయడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వర్క్లోడ్స్ని హ్యాండిల్ చేయడానికి, సో ఇటువంటి వాటి కోసం గ్రాఫిక్ కార్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలని అంటే ఒక ప్రాసెసర్ మీద మనం ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేయగలుగుతాం, అంతేగాని ఒక గ్రాఫిక్ కార్డ్ మీద మనం ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే రన్ చేయలేము. అదే మనం గ్రాఫిక్ కార్డ్స్లో చూసుకున్నాం అనుకోండి, అది హ్యాండిల్ చేయగలిగే సెట్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో వాటిని మాత్రమే అదైతే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఈవెన్ ఇది చేసే పనులను కూడా మనకి ప్రాసెసర్ అసైన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గేమ్ని రన్ చేస్తున్నాం అనుకోండి, ఆ గేమ్ని మనం రన్ చేస్తున్నప్పుడు ఆ కోడ్ అవ్వచ్చు, ఆ రెండర్ చేయాల్సిన స్క్రిప్ట్ అవ్వచ్చు, ఇదంతా కూడా ప్రాసెసరే గ్రాఫిక్ కార్డ్కి అయితే అందిస్తుంది. దానికి అదే అర్థం చేసుకునే కెపాసిటీ అనేది గ్రాఫిక్ కార్డ్కి అయితే ఉండదు. సో ఆ ప్రాసెసర్ అనేది గ్రాఫిక్ కార్డ్కి అందించిన తర్వాతే మనకి ఆ గేమ్ని అయితే రెండర్ చేయగలుగుతుంది. సో బేసిక్గా గ్రాఫిక్ కార్డ్ ఏ పని చేయాలన్నా కూడా అది మనకి ప్రాసెసరే అందిస్తుంది అనమాట. సో మీరు అసలు ప్రాసెసర్కి అలాగే గ్రాఫిక్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటో మీకు అయితే అర్థమైంది. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న మరి ప్రాసెసర్ ప్రతి పని చేయగలిగినప్పుడు గ్రాఫిక్ కార్డ్ ఎందుకు మనకి సెపరేట్గా నీడ్ ఉంది, ఆ పని కూడా ప్రాసెసరే చేసేయచ్చు కదా, ప్రాసెసర్ అన్ని రకాల పనులు చేయగలుగుతుంది కదా అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, గ్రాఫిక్ కార్డ్ అనేది ఒక సెట్ ఆఫ్ పనుల్ని చేయడానికి ఆప్టిమైజ్డ్ కాబట్టి ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే గ్రాఫిక్ కార్డ్ అనేది అది ఏదైతే వర్క్ కోసం డిజైన్ చేశారో
ఆ వర్క్ని ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. సో దానివల్లనే మనకి వీడియో రెండరింగ్ అనేది ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే గ్రాఫిక్ కార్డ్లో చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 hour 4K వీడియోని రెండర్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ బేస్తో రెండర్ చేసినట్లయితే దాన్ని రెండర్ చేయడానికి 1 to 2 hours టైం అయితే పట్టింది అనుకోండి. సేమ్ అదే వీడియో ఫైల్ని మన గ్రాఫిక్ కార్డ్ని యూస్ చేసుకుని ఎన్కోడర్ని యూస్ చేసుకుని కనుక రెండర్ చేసామనుకోండి, అదే ఫైల్ మనకి 10 to 15 minutes లోపలే రెండర్ అయితే చేసేస్తుంది. సో బేసిక్గా గ్రాఫిక్ కార్డ్ అనేది అది చేసే వర్క్ని చాలా ఎఫిషియెంట్గా ఫాస్ట్గా చేయగలుగుతుంది. అదే మనం ప్రాసెసర్ని చూసుకున్నాం అనుకోండి, ప్రాసెసర్ అనేది అన్ని రకాల పనులని చేయగలుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి అంత స్పీడ్గా ఆ వర్క్ని అయితే చేయలేకపోవచ్చు. సో అంత ఎఫిషియెంట్గా వర్క్ని అయితే చేయలేకపోవచ్చు. సో మీకు ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ నన్ను అడిగారు అనుకోండి, కంప్యూటర్ గ్రాఫిక్ కార్డ్స్కి అలాగే ల్యాప్టాప్లో ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అవ్వచ్చు, AMD గ్రాఫిక్ కార్డ్స్ అవ్వచ్చు, వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి మీకు డౌట్ అయితే వస్తుంది. సో మనం మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ది వచ్చేసరికి పర్ఫార్మెన్స్ లిమిటు, సెకండ్ వచ్చేసరికి పవర్ లిమిటు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఒక డెస్క్టాప్లో చూసుకున్నాం అనుకోండి, డెస్క్టాప్లో ఉండే గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది కూల్ అవ్వే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే మనం ల్యాప్టాప్లో చూసుకున్నాం అనుకోండి, ల్యాప్టాప్లో స్పేస్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి అది కూల్ అవ్వడం అనేది కొంతవరకు ఇబ్బంది అనేది అనుకోవచ్చు. సో ల్యాప్టాప్లో స్పేస్ అనేది లిమిటెడ్గా ఉండడం వల్ల ఆ గ్రాఫిక్స్ ప్రాసెసర్ యొక్క ఫుల్ పొటెన్షియల్ వరకు అది పనిచేసేలాగైతే ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక RTX 3060 గ్రాఫిక్ కార్డ్ని చూసుకున్నారనుకోండి, డెస్క్టాప్లో RTX 3060 చూసుకుని ల్యాప్టాప్లో కూడా RTX 3060 చూసుకున్నారనుకోండి, డెస్క్టాప్లో యూజ్ చేసిన RTX 3060 అనేది మీకు ఇంకొంచెం ఫాస్ట్గా పనిచేస్తుంది. దానికి కారణం ఏంటంటే డెస్క్టాప్లో మనకి స్పేస్ ఉంటుంది కాబట్టి మంచి కూలింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తారు కాబట్టి ఆ ప్రాసెసర్ అదే గ్రాఫిక్ కార్డ్ ఏదైతే హీట్ని జనరేట్ చేస్తుందో ఆ హీట్ అనేది ఎప్పటికప్పుడు ఎఫిషియెంట్గా మనకైతే డిస్పర్స్ అయితే అయిపోతుంది. సో గ్రాఫిక్ కార్డ్ అనేది కూల్గా అయితే రన్ అవుతుంది. ల్యాప్టాప్లో స్పేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఆ హీట్ డిసిపేషన్ అనేది మనకి అంత ఎఫిషియెంట్గా అయితే ఉండదు. సో దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే TGP అనేది లిమిట్ చేస్తారో, సో టోటల్ గ్రాఫిక్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ TGPని లిమిట్ చేసి అది పనిచేయాల్సిన ఫ్రీక్వెన్సీ కంటా కూడా కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీలో పనిచేసేలా చేస్తారో, దానివల్ల ఆ ల్యాప్టాప్లో ఉండే గ్రాఫిక్స్ అనేది తక్కువ హీట్ని అయితే జనరేట్ చేస్తుంది. సో అలా తక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఎఫిషియెంట్గా అయితే కూల్ చేయగలుగుతారు. సో మీకు మెయిన్గా డిఫరెన్సెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ల్యాప్టాప్లో GPU అంటే ఏంటి, అసలు ప్రాసెసర్కి గ్రాఫిక్ కార్డ్కి మధ్యన డిఫరెన్స్ ఏంటి, అసలు మనం గ్రాఫిక్ కార్డ్ని ఎందుకు యూజ్ చేస్తామనే విషయాలు మీకు క్లియర్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.